నడుచుకునే ప్రయత్నం మనం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రోమీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపైన ప్రభువా, ఆశ్చర్యకరుడా, మీరు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఈ రాత్రి నీ లేఖనాల నుండి కొన్ని విషయాలు మేము నేర్చుకోవాలని ఆశ కలిగి నీ సన్నిధిలో కూర్చొని ఉన్నాము తండ్రి. చదువుకున్న లేఖన భాగం నుండి మీరే మాతో సూటిగా తేటగా మాట్లాడి నీకు ఉపయోగకరమైన పాత్రలుగా, ప్రయోజనకరమైన పాత్రలుగా, అయాగో తండ్రి నీ సన్నిధిలో వాడబారిన కిరీటాన్ని పొందుకునే పాత్రలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. నేను చదువుకున్న భాగం నుండి మీరే మాతో సూటిగా తేటగా మాట్లాడి అల్పుడైన మీద ఆస్తును మరుగుపరిచి మీ ముఖాంతరం నుండి మీరు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా. నేను ఈ వాక్యానికి పేరు ఏమని పెట్టుకున్నానంటే, ఆయన నడిపింపే మేలు. ఏంటంట? ఆయన నడిపింపు మేలు. అదే కదా రాయబడం. చూడండి, అట్లా ఇక్కడ దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. తెలుసు కదండి మనకి, దేవుడు ఏమైనా ఇవ్వగలిగిన వాడు, దేవుడు ఏమైనా చేయగలిగిన వాడు, దేవుడు ఏది కావాలితే అది ఇస్తాను అనే మాట ఇచ్చినవాడు. ఇక్కడ అదే మాట మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మాట అంటే, దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారికి ఆయన సంకల్పము చొప్పున సమకూర్చి పెడతాడంట. దేవునికి స్తోత్రం చెబుతాం. ఏం చేస్తాడంట? సమకూరుస్తాడు. ఏంటి సమకూర్చడం? పిలవబడిన వారు, వాక్యంలో మనం చాలా సందర్భాల్లో వింటాం. పిలవబడిన వారు, ఏర్పరచబడిన వారు, సిద్ధపడిన వారు, నియమించుకున్న వారు, నిబంధన చేసుకున్న వారు, తీర్మానం చేసుకున్న వారు, ఇలాంటి పర్యాయ పదాలు చాలా సందర్భాల్లో మనం వింటాం. అయితే ఆయన స్వయాన మాట్లాడుతున్న మాటగా ఇక్కడ అంటున్నాడు. ఏమని అంటే, ఏర్పరచబడిన వారు. ఎవరు వీరు? ఏర్పరచబడిన వారు అంటే ఎవరు? దేవుడు తన పరి కొరకు ప్రత్యేకించుకుంటారు కొందరిని. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి సమస్తాన్ని సమకూర్చడానికి ఆయన ప్రత్యేకించుకుంటారు కొంతమందిని. ఆ కొంతమంది జాబితాలో నీవు నేను ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుతాం. చెప్పండి హల్లెలూయా. అంటాడు చూడండి, దేవుణ్ణి ప్రేమించి వారికి అనగా అంటున్నాడు. అంటే దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానండి, దేవుణ్ణి నేను స్తుతిస్తా ఉన్నానండి, దేవుణ్ణి నేను గణపరుస్తున్నాను, దేవుని నామాన్ని తప్ప వేరొక నామాన్ని నేను ఉచ్చరించను అని మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే దేవుణ్ణి ప్రేమించే వారికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, దేవుణ్ణి గణపరిచే వారికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, దేవుణ్ణి ఆరాధించే వారికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఏంటి అంటే అక్కడ అంటున్నాడు, ఏమని అనగా అని అంటున్నాడు, ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారిని మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చుకున్నాడు. హల్లెలూయా. ఏమండి, దేవుణ్ణి ప్రేమించేవారంటే ఎవరంటే ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారు. అంటే ఈ రోజున మనం అందరం దేవుని సంఘంలో దేనికి పిలవబడ్డాం, దేనికి సమకూర్చబడ్డాం, దేని కొరకు దేవుని సంఘంలో దేవుని ఆరాధిస్తా ఉన్నామంటే, ఏమంటే మనం ప్రత్యేకించబడిన వ్యక్తులు. దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు మన భక్తి, పిలుచుకున్నప్పుడు మనం చేసే ఆరాధన, పిలుచుకున్నప్పుడు దేవుని దగ్గర ఉండే నిబంధన, పిలుచుకున్నప్పుడు దేవునితో జీవించే జీవిత విధానాలు ఒకలా ఉంటే, ఇప్పటికీ మన యొక్క జీవితాలు రాను దేవుని యొక్క సన్నిధి నుండి దూరం అయిపోయేటట్లు, లేదా దేవునికి దూరంగా జీవించేటట్లు మన జీవితాలు కనబడుతున్నాయి. ఇక్కడ దేవుని వాక్యాలు ఏమనంటున్నాడు అంటే, ఆయన్ని ప్రేమించేవారు అనగా అంటున్నాడు. ఏంటి దేని కొరకు ఆయన అనగా అంటున్నాడు అంటే, ఆయన సంకల్పము చొప్పున. ఈరోజు మనం చేసే ప్రయత్నాల్లో కానీ, పనుల్లో కానీ, ఏమైనా వ్యాపారాల్లో కానీ, జీవితాల్లో కానీ, ఏమంటే మన యొక్క కుటుంబాల్లో కానీ, వ్యక్తిగత జీవితాల్లో కానీ, పిల్లల యొక్క భవిష్యత్తుల్లో కానీ మనం ఆలోచన చేయగలిగితే ఆయన సంకల్పం జరుగుతుందా? కష్టం వచ్చినప్పుడు ఒకలా ఉంటాం, కష్టం లేనప్పుడు మరొకలా ఉంటాం.
సంతోషం ఉంటే ఒకలా ఉంటాం, సంతోషం లేకపోతే ఒకలా ఉంటాం. అన్నీ జరిగితే ఒకలా ఉంటాం, ఏమీ జరగకపోతే మరొకలా ఉంటాం. ఏమంటే అన్నీ బాగుంటే ఒకలా మాట్లాడతాం, ఏమీ బాగోపోతే మరొకలా మాట్లాడతాం. ఈ రోజున మనం క్రైస్తవులు అనుకోవటానికి దేవుడు కొన్ని క్వాలిటీస్ ఇచ్చాడు. క్రీస్తుని ఆరాధించే వారికి కొన్ని క్వాలిటీస్ ఇచ్చాడు. ఏంటంటే ఆయన సంకల్పం. మనిషికి మేలు ఏంటంటే ఆయన సంకల్పం చొప్పున జీవించటమే మేలు. అంటున్నాడు కదా మాటల్లో, ఏమండి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎవరు ఎరిగారు? ఎవరికి ఎరిగి ఉన్నారు? ఇది దేవుడు నా జీవితంలో ఎలా చేస్తాడు అని మనం ఎరిగి ఉన్నామా? ఎరిగి ఉంటే దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా జీవించాం. కొన్ని సందర్భాల్లో నా జీవితంలో అనిపిస్తూ ఉంటుంది, నేను దేవుని చిత్తంలో ఉన్నానా, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తున్నానా? అలా జీవించలేని కారణం చేత ఈ పరిస్థితిలా అని కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుందండి. చిన్న చిన్న పరిస్థితుల్లో కానీ, ఏమంటే పెద్ద పెద్ద పరిస్థితుల్లో కానీ, పరిస్థితి ఏదైనా దేవుని సంకల్పాన్ని ఎదుర్కోవాలి మనం. మనిషికి ఏది మేలంట? ఏమండి, మేలు కలుగుటకై ఆయన సంకల్పం చొప్పున జీవించాలి. అందుకని ఫస్ట్ మా ప్రారంభంలో నా టైటిల్ ఏమని చెప్పానంటే, ఆయన సంకల్పమే మనకు మేలు. ఆయన సంకల్పం మనకి మేలుకరముగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆయన సంకల్పంలో ఉన్నామో లేదో ఈ రాత్రి ఆలోచన చేయాలి. అంటున్నాడు కదా, దేవుని ప్రేమించేవారు అనగా. ఏమన్నా ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు ఈరోజు ఈ రాత్రి? నేను దేవుని ప్రేమిస్తున్నాను అన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరూ ప్రేమిస్తున్నారా? ఏమ్మా, ఓయ్ ఎదురున్నామ్మాయి అలీలి అన్నో దేవుని ప్రేమిస్తున్నావా? ప్రేమించడం అంటే ఏంటి చెప్తున్నాను ఇక్కడ. ఏంటి ప్రేమించడం అంటే? ఆయన సంకల్పము చొప్పున పిలవబడాలి, ఆయన సంకల్పము చొప్పున ఏర్పరచబడాలి, ఆయన సంకల్పము చొప్పున నడుచుకోవాలి. అది మానవ జీవితానికి మేలు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. చూడండి వాక్యంలో చక్కని మాట. ఏమంటే దేవుని సంకల్పము చొప్పున మనం జీవించాలంటే ఏం చేయాలో వాక్యంలో రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఇక్కడ చక్కని మాటలు మనకు కనబడుతున్నాయి. 6వ అధ్యాయము 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడని యెహోవాను ప్రేమించవలెను. హల్లెలూయా. ఎవరు నేను ప్రేమిస్తున్నానంటే ఎలా ప్రేమించాలంట? పూర్ణ హృదయం కావాలి, పూర్ణ ఆత్మ కావాలి, పూర్ణ శక్తి కావాలి. అంటే మనం ప్రేమించేది మనుషుల్ని కాదు, దేవాది దేవుని ప్రేమిస్తున్నాం కనుక ఆ దేవుణ్ణి ప్రేమించేవారు లోటుపాట్లతో ప్రేమించకూడదు. మనం కొన్ని సందర్భాల్లో పిల్లలను ప్రేమిస్తూ ఉంటాం. అంటే పిల్లలంటే అన్ని సందర్భాల్లో ప్రేమిస్తాం, కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యంగా విడిచిపెడతాం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా అని విడిచిపెడతా ఉంటాం. అన్ని సందర్భాల్లో ఒకే రకంగా మనం ప్రేమించగలం పిల్లల్ని? ప్రేమించలేం. భర్త భార్యని కానీ, భార్య భర్తను కానీ అన్ని సందర్భాల్లో ఒకే రకంగా ప్రేమిస్తుందా? కోపం వస్తే ఒకలా ప్రేమిస్తాడు, కోపం రాకపోతే వినాలి, ఇక్కడ ఉన్నారు అందరూ. కోపం వస్తే ఒకలా ప్రేమిస్తాడు భర్త, కోపం రాకపోతే మరొకలా ప్రేమిస్తాడు. ప్రేమ వస్తే ఒకలా ప్రేమిస్తాడు, ప్రేమ లేకపోతే మరొకరు ప్రేమిస్తాడు. అంటే ప్రేమలో వ్యత్యాసాలు ఉంటాయి. ఎవరి దగ్గర అంటే మనుషుల దగ్గర. మనుషుల దగ్గర వ్యత్యాసాలు ఉంటాయి, దేవుని దగ్గర వ్యత్యాసం ఉండకూడదు. కనుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాని ప్రేమింపవలెను. ఇది ఏమండి? ఆజ్ఞ. ఏంటిది? ఏమండి? ఆజ్ఞ అండి. ప్రేమించాలండి, ప్రేమించాలి, మీరు కూడా ప్రేమించండి అంటాడు దేవుడు. ప్రేమింపవలెను అంటే ఇప్పుడు మనం ప్రేమించినప్పుడు మనము ఏమంటే దేవుని నడిపింపులోకి వెళ్తాం. ప్రేమించినప్పుడు దేవుని యొక్క సిద్ధపాటులోకి వెళ్తాం. ప్రేమించినప్పుడు దేవుని యొక్క ఏర్పాటులోకి వెళ్తాం. ప్రేమించినప్పుడు దేవుడు ప్రత్యేకిస్తాడు మనం. అలా ప్రేమించాలంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. చూడండి అదే అధ్యాయం 30వ వచనంలో, 30 అధ్యాయము 20వ వచనంలో చక్కని మాటలు కనబడుతున్నాయి. అదే ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 20వ వచనం. చూడండి రాసిన, నీ పితరులైన అబ్రహామును, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే
నీ ప్రాణములకును దీర్ఘాయువులకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణముకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొన్నట్లు జీవమును కోరుకొనుడి. ఏమని కోరుకోవాలంటే ఇప్పుడు జీవాన్ని కోరుకోవాలి. ఏం చేయాలి ఇప్పుడు? మనం జీవాన్ని కోరుకోవాలంటే హత్తుకునే ప్రయత్నం చేయాలి, దేవుణ్ణి ప్రేమించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన పితరులు ప్రేమించారు, వారితో దేవుడు ఒక నిత్య నిబంధన చేసుకున్నాడు. అయ్యా మీరు ఇటువంటి ప్రేమ కలిగి ఉండండి దేవుని దగ్గర. దేవుణ్ణి ఈ రీతిగా అంటే దేవుణ్ణి ప్రేమించాను అని చెప్పుకోవడానికి ఆధారాలు నేను చూపిస్తున్నాను. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే దేవుణ్ణి హత్తుకొని ఉంటాం మనం. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అంటే దేవుని కొరకు ఏ కార్యాలైనా చేయడానికి ఇష్టపడతాం. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అంటే దేవుణ్ణి ఆరాధించే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నాల్లో లోటుపాట్లు ఉండవు. ఆ ప్రయత్నాల్లో ఏమండి నేను కొరతతో చేస్తాను, కొదువుగా చేస్తాను, ఇంతే